హాయ్ అండి. నేను మీ రాజేంద్ర బాలుని. లాస్ట్ మంత్ అయితే హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. చార్మినార్ సెంటర్లో పాన్ తింటున్నాను. నేను థర్డ్ టైం చార్మినార్కి వెళ్ళటం. చార్మినార్ నైట్ అంటే ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ చూడాలంటారు. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. నైట్ టైం వెళ్ళాము. చూశారు కదా చార్మినార్ సెంటర్లో మెయిన్ సెంటర్ అంటే లాంగ్ నుంచి చూపిస్తున్నాను. ఇంకా దగ్గరికి వెళ్తాను. దగ్గరగా అంటే చార్మినార్ చుట్టూరు అబ్బో షాపులు అయితే మాత్రం బీభత్సంగా ఉన్నాయి. బట్టల షాపులే కానీ, బ్యాంగిల్సే కానీ, లేకపోతే బ్యాగులే కానీ, నైట్ వేర్సే కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ టీ షాపులు కానీ, బిర్యానీ కానీ అబ్బబ్బబ్బా సెంటర్ మబ్బులు. మా ఫ్రెండ్ విజయవాడ నుంచి వచ్చాడు నాతో పాటు. అస్సలు నైట్ టైం అయితే చాలా రష్గా ఉంది. ఖాళీయే లేదు అసలు. ఎటు చూసినా కానీ ఫుల్ క్రౌడ్, మామూలుగా లేరు చార్మినార్ సెంటర్ దగ్గర. ఇంకా వర్షం లేదు. ఆ రోజు వర్షం ఉంటే చార్మినార్ సెంటర్ అది పాత ఓల్డ్ టౌన్ వెళ్ళటం చాలా ఇబ్బంది అవుతుంది అన్నారు ట్రావెల్స్ వాళ్ళు కూడా. చార్మినార్ సెంటర్కి వెళ్ళాలంటే వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందంట. ఇక్కడ నుంచి చూశారు కదా చార్మినార్ ఎలా కనబడుతుందో. చార్మినార్ చాలా బాగుంటుంది. ఏరియా అయితే నైట్ టైం అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి కలర్ఫుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ డ్రెస్సులు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి. బ్యాంగిల్స్ అయితే డిఫరెంట్ బ్యాంగిల్స్ లేడీస్ వేరే అయితే షాపింగ్ చేసుకోవడానికి మాత్రం లేడీస్ అయితే మాత్రం ఎంతో ఇంట్రెస్టింగ్ చూపిస్తారు. ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. ఇంకా దగ్గరికి వెళ్తున్నాను క్లోజ్గా చార్మినార్ చూపిద్దామని. అందరూ చూసే ఉంటారు అనుకోండి. నేను నైట్ టైం అయితే ఇదే ఫస్ట్ టైం వెళ్ళటం. ఎప్పుడు ఇంతకుముందు 2 టైమ్స్ కూడా డే టైంలోనే వెళ్ళాను. నైట్ టైం అనమాట. నైట్ టైం వ్యూ అయితే చాలా ఇదిగా ఉంటుంది. మంచి కలర్ఫుల్ లొకేషన్ ఉండిద్ది అన్నారు. నా బ్యాక్ సైడ్ చూశారు కదా చార్మినార్. ఎక్కువ లేడీస్ సంబంధించిన ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి. లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్. మళ్ళీ వాచీలు డిఫరెంట్ వాచెస్ ఉన్నాయి. వాచెస్ చాలా ఉన్నాయండి. వాచీలు అయితే చాలా ఇదిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. తర్వాత నైట్ వేర్ బట్టలు అంతా అక్కడికక్కడే స్టాళ్ళు మామూలుగా వీటి మీద పెట్టి చిన్న స్టాల్స్ మీద బండ్ల మీద పెట్టేసి ఎంత బిజినెస్ చేస్తున్నారంటే మామూలు కాదండి. అక్కడ చార్మినార్ సెంటర్లో బిజినెస్ మామూలుగా ఉండదు. కానీ ఒక్కో ఐటెం కూడా రీజనబుల్ రేట్ చాలా తక్కువగా ఉంటాయండి. బయట మన షాపుల్లో కంటే ఇక్కడ అంత చాలా తక్కువ. ఐటెం ఎలా ఉండిద్ది అనేది తర్వాత సంగతి, కానీ ముందైతే మాత్రం కొద్దిగా పర్లేదు, క్వాలిటీగా ఉండిద్ది అనిపిస్తుంది. ఇక్కడ చూడడానికి నైట్ లుక్ అయితే మాత్రం అసలు అదిరిపోయిందండి. నైట్ లుకింగ్ మాత్రం చార్మినార్ సెంటర్ చాలా బాగుంటుంది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 9 అయ్యేసరికి మళ్ళీ మొత్తం క్లోజ్ చేసేస్తారు. అక్కడ పోలీసు వ్యాన్ ఒకటి వస్తుంది. ఆ పోలీస్ వెహికల్ రాగానే ఎవరికాళ్ళు రోడ్ల మీద ఉన్న స్టాల్స్ కానీ లేకపోతే బళ్ళు కానీ అన్నీ ఎవరి సైడ్ వాళ్ళు బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటారు. చెప్పుల షాపులు చూసారు కదా. చెప్పులు కానీ షూ షాపులు అయితే మాత్రం అసలు భలే డిఫరెంట్ అవి ఉన్నాయి. ఇక మా ఫ్రెండ్ అటువైపు ఇటువైపు వీడియోలు తీసి తిప్పుతున్నాడు. అందుకే ఈ పక్కకు రారా, ఈ పక్క నుంచి అయితే బాగా కనపడింది చార్మినార్, బాగా వ్యూ వచ్చింది అని చెప్పి వెళ్ళాను. ఫ్యామిలీతో వెళ్ళాను. మా బుడ్డోడు అయితే ఏంటి ఎంతమంది జనం ఉన్నారా అనుకుని ఏంది చార్మినార్ అనుకుని అలా చూస్తున్నాడు. మా పాప కూడా నైట్ టైం చూస్తుంది. చార్మినార్ ఎప్పుడు ఒకసారి డే చూసింది. వాచీలు చూశారు కదా. వాచ్ అయితే ఒకటి 250, 150 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. 250, 300, 350 అయితే చాలా బాగున్నాయి వాచీలు. చూశాను నేను కూడా. వాచ్ తీసుకున్నాను. తర్వాత వాచ్ కూడా ఇదిగానే ఉంది. మన వాచ్ షాపులో ఎలాగైతే పెద్ద మళ్ళీ మంచి స్టార్టింగ్ ప్రైజ్ నుంచి పెద్ద ప్రైజ్ వాచీలు అయితే ఎలాగ ఉంటాయి అలాగ ఉన్నాయి ఇక్కడ కూడా సేమ్. అది కూడా మా బాబు వాచ్ ఇది తీసేయడాడి, ఇంకోటి కొనుక్కుందాడు, ఇంకోటి కొనిపెట్టండి డాడీ అంటున్నాడు. వాచ్ కావాలి డాడీ అని మావాడు అంటున్నాడు. చూశాను పిల్లలకి అయితే ఏది పిల్లలు ఉంటే బాగుంటుందని చూస్తున్నాను. చూసి మావాడికి ఒకటి, నేను ఒకటి, మా పాప ఒకటి వాచ్ కొనుక్కున్నాము. తక్కువలోకి షాపింగ్ కావాలనుకుంటే మనకి చార్మినార్ సెంటర్ అయితే వెళ్తే మాత్రం కంపల్సరిగా షాపింగ్ అనేది జరిగిపోద్ది. ఇంట్లో ఏదన్నా ఫంక్షన్లు ఉన్నా కానీ లేకపోతే ఫెస్టివల్కి అయినా కానీ చార్మినార్ సెంటర్కి వెళ్ళిపోతే మనకి బట్టలు కానీ లేకపోతే వాచీలు కానీ
చెప్పులు, షూ లేకపోతే నైట్ వేర్స్ అన్నీ ఎగ్జామ్‌గా ఫ్యాన్సీ ఐటెమ్స్ లేడీస్‌కి అన్నీ కంపల్సరీగా అయితే ఇక్కడ దొరుకుతాయి. క్యాపులు గానీ, చూసారు కదా! గోవాలో మన గోవా డ్రెస్సులు అనుకున్నాం. గోవాలో ఈ ఈ మోడలు షర్ట్స్ ఇవి ఫేమస్ గోవాలో. ఇదేంటి గోవా డ్రెస్సులాగా ఉన్నాయని చూసాను హాఫ్ హ్యాండ్స్. మనకైతే పట్టలేదు అయ్యి. నాదేమో త్రిబుల్ ఎక్సెల్, అదేమో డబుల్ ఎక్సెల్ అండి. నేను లావు కదా! ఏదో చెప్తున్నారు. ఒకళ్ళు కూడా తెలుగు సరిగ్గా మాట్లాడట్లేదు. ఎవరు రేట్లు అడిగినా గానీ అంతా హిందీలోనే చెప్తున్నారు. లేకపోతేనేమో అదేదో బీహార్ భాషలో మాట్లాడుతున్నారు. తెలుగు అయితే మాత్రం అక్కడ ఎక్కడో ఒక చోట వినబడుతుంది. డబుల్ ఎక్సెల్, ఎక్సెల్ ఉన్నాయి అన్న అని చెప్పాడు. నా సైజ్ అయితే లేదు పొమ్మన్నాడు. అందుకని వచ్చేసాను ఇక. నెక్స్ట్ అలా చూస్తున్నాను. ఎటు చూసినా కానీ మంచి మంచి ఈ షాపులు ఇవే కనబడుతున్నాయి స్టాల్స్. అదిగోండి చూశారు కదా! ఈ వాచ్ షాప్ దగ్గరికి వచ్చాను ఫైనల్‌గా. ఈ వాచ్‌ల షాప్ ఈ స్టాల్ దగ్గరే నేను ఒక పెద్ద వాచ్ కూడా కొనుక్కున్నాను. అదైతే 300 ఎంతో చెప్పాడు. 250కి ఇచ్చాడు. 350 దాకా చెప్పినట్టున్నాడు. వాచ్‌లు అయితే మాత్రం వాచెస్ చాలా బాగున్నాయండి. భలేగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వాచెస్. పిల్లలు కానీ, లేడీస్ కానీ, పెద్దోళ్ళు కానీ వాచ్‌లు అయితే చాలా బాగా నచ్చినాయి నాకు. వెంటనే ఇంక నాకున్న వాచ్‌ని అలాగే ఉంచి ఇంక వేరే వాచ్ సెలెక్ట్ చేసుకుని వేరే తీసుకున్నాను నేను. కాదు అది వాచ్ అయితే కొద్దిగా హెవీగా అనిపించింది కానీ చాలా బాగుండిద్దండి. ఇది తీసుకోండి అని అన్నాడు అతను కూడా. తెలుగు అయితే మాత్రం అస్సలు ఎక్కడో 100కి ఒక 20-30% వినపడుతుంది. అంతా ఇదే. మనకేమో అంత హిందీ అయితే రాదు. ఇంకా అలాగే చూసి చూసి ఒక బ్లూ కలర్ వాచ్ అయితే తీసుకుని కొనుక్కున్నాను. కానీ మస్తు టైం పాస్ భయ్యా. చార్మినార్ సెంటర్ నైట్ టైం వెళ్తే అందరూ ఉదయాన్నే వెళ్ళాలంటారు కదా! ఉదయం బాగా కనపడిద్ది, దగ్గర నుంచి చూడొచ్చు అది ఇది అంటారు. నైట్ టైం అయితే ఎగ్జామ్‌గా ఉంటుంది. చూశారు కదా! అదిగోండి ఒక వాచ్ తీశాను. ఫైనల్‌గా పెద్ద వాచ్ పెద్ద అంటే చేతికి ఎక్కువ పెద్ద కనపడేలాగా ఒకటి చూపించాడు. అన్న మీకు ఇదైతే చాలా బాగుండిద్ది తీసుకోండి అన్న అన్నాడు. అదిగోండి ఇది కూడా ఆపేసాను బ్లాక్. తర్వాత బ్లూ కలర్లో ఒకటి తీసుకున్నాను. బ్యాగులు చూశారు కదా! ఇదే అడిగాను నేను. హీల్స్ ఉన్న బ్యాగు మామూలుది. స్టార్టింగ్ వచ్చి 400, 500 నుంచి చెప్తున్నారు. చిన్న బ్యాగులు అయితే 500 అలా 600 అలా చెప్తున్నాడు. పెద్ద బ్యాగుల నుంచి అయితే దగ్గరగా 1500, 2000 అలా చెప్తున్నాడు. బ్యాగులు అంటే ట్రావెలింగ్ బ్యాగులు ఇలా చాలా మస్తు ఉన్నాయి. బ్యాగులు అయితే మాత్రం అదిరిపోయినాయి. ఒక బ్యాగ్ తీసుకుందామని చూశాను కానీ అక్కడికి 3 ఉన్నాయి. చూశారు కదా! మంచి పిక్ ఒకటి తీసుకున్నాను చార్మినార్ ముందు. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర బాలు. బాయ్.